సమాజ సేవలో సురక్ష ఫౌండేషన్ ఎంతో శ్రమిస్తోందని, అనేక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటుందని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వారి సేవలను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మెరిట్ విద్యార్థినులకు డ్రగ్స్పై దండయాత్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా సైకిల్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. నగరంలోని ఎయిర్ గ్రౌండ్లో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర విజయవంతంగా పూర్తి చేసిన నారీ శక్తికి అభినందనలు తెలియజేస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ సరిత చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సైక్లింగ్ రహదారులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని, ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం ఉండడానికి ఎంతగానో సైకిల్ దోహదపడుతుందని చెప్పారు. సురక్షా కమిటీ మెడ్ప్లస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ముందుకు రావడం మంచి శుభ పరిణామమని చెప్పారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సైక్లింగ్ అనేది మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా అమరావతి మనము రూపుదిద్దుకున్న తర్వాత సైకిల్ ట్రాక్స్ భారీ ఎత్తున సైకిల్ ట్రాక్స్ నిర్మించబోతున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ సైకిల్ తొక్కుతూ డ్రగ్స్కి దూరంగా ఉంటూ యువత చైతన్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన దానికి సురక్షా కమిటీకి ధన్యవాదాలు. అదేవిధంగా చంటి గారు ప్రతి సందర్భంలో పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తున్నారు. డిజిటల్ వాల్స్ కావచ్చు, లేదంటే కొన్ని వెహికల్స్ కావచ్చు, చాలా కార్యక్రమాల్లో వారు పోలీస్ శాఖకు అండదండలుగా ఉంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈ దండయాత్ర కార్యక్రమం ఈరోజు 34వ రోజు. ఈరోజు ఇది ముగింపు కార్యక్రమం, ఒక విజయోత్సవ ర్యాలీగా ఈరోజు మనం జరుపుకున్నాము. ఇందులో భాగంగా సురక్షా కమిటీ వారు ఈరోజు మెడ్ సిటీ వారి సౌజన్యంతో దాదాపు 150 సైకిల్స్ని గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలని నిర్ణయించుకోవడం చాలా సంతోషం. 95% కంటే ఎక్కువ వచ్చిన పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. నర్సయ్య గారికి ధన్యశాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరొకసారి ప్రజాసేవలో అంకితమవుతూ ముందుకెళ్లే మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే చేపడతాము. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక భారీ ప్రోగ్రామ్ని మనము ప్లాన్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరుల్ని సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. యాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తయిన సందర్భంగా దీనికి గుర్తుగా 95% మార్కులు ఎక్కువ వచ్చిన ఆడపిల్లలకి ఈ 150 సైకిళ్ళు ఈ రోజున ప్రోత్సాహంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు స్కూల్కి వెళ్ళి చక్కగా సైకిల్ వేసుకెళ్తుంటే 95% మార్కులు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు, మాకు కూడా ఇస్తారని. ఇంకా మిగతా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపించామండి.